హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 8th ఏప్రిల్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేటు అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ రెండు స్టేట్లలో మ్యాక్సిమం పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి ఉద్యోగాలకి ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రక్షక్ అనే పేరుతో కాన్ఫరెన్స్ బ్యాచ్ మొత్తం 5గురితో స్టార్ట్ చేస్తున్నారండి ఎడ్యుకేటర్ల ద్వారా. ఈ బ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 6th 2022లో స్టార్ట్ కాబోతోంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే కరెంట్ అఫైర్స్ అవి రిలేటెడ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ 7th 6:30 PM చైతన్య దేవ్ సార్తో మీకు డౌట్స్ క్లియర్ అయితే ఉంటుంది. అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు, పర్టికులర్గా హిస్టరీ అండ్ పాలిటీ మీద ఏపీఎస్సీ అండ్ తెలంగాణకి సంబంధించి ఇద్దరు ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ పర్టికులర్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ 8th 7 PM స్టార్ట్ కాబోతుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఇది ఒక పర్టికులర్ టెస్ట్ అండి. ఇది మొత్తం 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది వచ్చేసి మనకి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు కూడా ఎవరైతే పర్సంటేజ్గా స్కాలర్షిప్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్స్లో వచ్చేసి మనకి స్కాలర్షిప్ ఇస్తారు. ఇది ఏప్రిల్ 9th 2022 2 PM ఉండబోతుంది టెస్ట్. అదేవిధంగా మనకి గ్రూప్ 2 మీద కూడా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉండబోతుంది. 150 ప్రశ్నలతో 150 నిమిషాలు. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ర్యాంక్ వైజ్గా పర్సంటేజ్ సంపాదిస్తారో వాళ్ళకి పర్టికులర్గా వచ్చే సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్గా మనకి మనీ అయితే తగ్గించడం జరుగుతుంది, స్కాలర్షిప్ ఇస్తారు. ఇది ఏప్రిల్ 10th ఉండబోతుంది 2 PM. అండ్ ఇక్కడ మనం ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మనం నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ లెసన్స్ ఉంటాయి, మొత్తం సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి కరెంట్ ప్రైస్ 1700 రూపాయలు. ఇక్కడ మన కోడ్ ఉంటుందండి, మీ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, EDUTC10. ఈ కోడ్ వాడితే మీకు 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. అలా మీకు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి ఈ పర్సంటేజ్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఇప్పుడే లింక్స్ మీద క్లిక్ చేసి మన కోడ్ వాడండి, EDUTC10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్తో మీరు ఇందులో సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఎవరికైనా సరే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే కావాలనుకుంటే మొత్తం 21 year మొత్తానికి 200 రూపీస్ వచ్చేసి పే చేస్తే మొత్తము 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా 2022కి సంబంధించిన ఈచ్ మంత్ లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒక్కొక్క మంత్కి 25 రూపాయల చొప్పున మీరు చెల్లిస్తే మీకు ఆ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDF అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనబడుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని ట్రాన్సాక్షన్ ఐడితో కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీరు సెండ్ చేసిన 24 hours మీకు ఆ PDFని సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫర్ ఉంది. 2021 year మొత్తం కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ 200 రూపీస్. అండ్ మీకు ఈ 2022కి సంబంధించిన ఈచ్ మంత్ వచ్చేసి 25 రూపీస్ విత్ అడిషనల్ జీకే. అట్ ది సేమ్ టైము పేపర్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ దీన్ని AVGC అంటారు, AVGC అంటారు. దీని ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ను ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది అంటే వీటిని ప్రమోట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ AVGC అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్పై వీటిని ప్రమోట్ చేయడానికి మన ఇండియాలో వీటిని డెవలప్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఒక టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేసింది. మన మార్కెట్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వీటి డిమాండ్ని హైలైట్ చేయడానికి, ఇప్పుడున్న డిమాండ్ని మనం తట్టుకొని వాటిలో మనం అభివృద్ధి చెందడానికి ఈ టాస్క్ ఫోర్స్ అయితే పనిచేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్కి ప్రజెంట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి మినిస్ట్రీకి సెక్రటరీగా పనిచేస్తున్నారో ఆయన నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ అనేది నడుస్తుంది. ఒకవేళ ఆ సెక్రటరీగానే మారిపోతే అప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో ఆ సెక్రటరీ ద్వారా ఆ టాస్క్ ఫోర్స్ అయితే పనిచేస్తుంది. అండ్ 90 రోజుల్లోపు ఫస్ట్ దీని యొక్క ప్రోగ్రెస్ గైడ్లైన్స్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. అయితే భారతదేశంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగంపై క్రియేట్ ఇన్ ఇండియా అండ్ బ్రాండ్ ఇండియా యొక్క టార్చ్ బేరర్గా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. తర్వాత సెకండ్ వన్, క్రింది ఏ దేశ ప్రధానులపై రష్యా నిషేధం విధించింది? ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానమంత్రులపై రష్యా గవర్నమెంట్ బ్యాన్ చేసింది.
తమ దేశంలో వారికి అనుమతి లేదంటూ చెప్పడం జరిగింది. ప్రధానులే కాదు, ఆ దేశానికి సంబంధించిన పలువురు మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళెవ్వరూ కూడా మా దేశంలోకి రాకూడదని బ్యాన్ అయితే విధించింది వాళ్ళ మీద. దానికి కారణం ఏంటంటే, ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్నప్పుడు రష్యా మీద ఈ న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షల వల్ల ఆ ప్రభుత్వానికి కొంతవరకు నష్టం రావడము లేదా దాని ప్రభావం పడడంపై ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ వన్ అండి, 1064 యాంటీ కరప్షన్ మొబైల్ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ అండి. చూడండి, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అండ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అవినీతికి వ్యతిరేకంగా అంటే కరప్షన్ని అంతం చేయడం కోసం విజిలెన్స్ డిపార్ట్మెంట్ డెవలప్ చేసిన 1064 యాంటీ కరప్షన్ మొబైల్ యాప్ను స్టార్ట్ చేశారు ఆయన. ఈ యాప్ ప్రజెంట్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఎవరైనా ఈ యాప్ ద్వారా ఫోన్ లేదా పర్టికులర్ ఫోన్ ద్వారా లేదా నెంబర్పై కంప్లైంట్ చేయొచ్చు. అన్ని కంప్లైంట్స్ యాప్ ద్వారా నమోదు చేస్తారు. అండ్ ఈ డేటాని చాలా గోప్యంగా, చాలా సెక్యూర్గా ఉంచుతారు. ఎవరు కంప్లైంట్ చేశారు ఏంటనేది అక్కడ తెలియకుండా చూసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఎవరైనా ఒకవేళ కరప్షన్కి పాల్పడితే వాటికి సంబంధించి అక్కడి నుండి మనం వయా ఫోన్ ద్వారా గవర్నమెంట్కి వాటిని అయితే తెలియజేయచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత ఫోర్త్ వన్, ఏ దేశం సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్, దీన్ని SFDR అంటారు, ఈ బూస్టర్ను విజయవంతంగా పరీక్షించింది? ఏ దేశం? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్ని DRDO అంటారు. ఇది సాలిడ్ ఫ్యూయల్ డిటెక్టెడ్ రామ్జెట్ బూస్టర్ను ఈరోజు ఒడిశా తీరంలో ఉన్న చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. అండ్ ఇది సింపుల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ది మిజైల్ అండి ఇది. ఈ SFDR అనేది ప్రొపెల్షనర్ క్షిపణి సూపర్సోనిక్ వేగంతో చాలా దూరంలో ఉండే వాటిని కూడా ఇది అంతం చేయగలదు. అండ్ ఇది ప్రత్యేకంగా ఎయిర్ ఫోర్స్ కోసం డెవలప్ చేశారు. అండ్ ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్ అండ్ ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పూణే, వీళ్ళందరూ సహకారంతో దీన్ని అయితే డెవలప్ చేశారు. తర్వాత ఫిఫ్త్ వన్, సాంకేతిక సహకారం కోసం UIDAI ఏ భారత ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఇస్రో అండి. UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందండి. ఈ ఒప్పందం ఉద్దేశం ఏంటి అంటే, ఇస్రోకి సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో UIDAI వచ్చేసి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీలో హెల్ప్ చేయడం. UIDAకి ఈ NRSC అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఒప్పందం ద్వారా మన ఇండియాలో ఆధార్ కేంద్రాలు ఇన్ఫర్మేషను అండ్ అవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాయి అనే పర్టికులర్ భువన్ ఆధార్ పోర్టల్ ద్వారా NRSC డెవలప్ చేసి పర్టికులర్గా UIDAIకి ఇస్తుంది. దాని ద్వారా పర్టికులర్ మనం ఆధార్కి సంబంధించిన హోల్డర్ కాబట్టి మనం పేరు మార్చుకోవాలన్నా, ఫోటో మార్చుకోవాలనుకున్నా, లేదంటే వేలిముద్ర మార్చుకోవాలనుకున్నా సరే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. ఆధార్ సెంటర్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం ద్వారా మనం ఎప్పటికప్పుడు సఫర్ అవుతూ ఉంటాం. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా సెంటర్ మార్చినా ఎగ్జాక్ట్ లొకేషన్ని మనకి తెలియజేస్తారనమాట ఫ్యూచర్ లేకపోయి. అండ్ వాళ్ళ లొకేషన్ దగ్గరలో ఉన్న పర్టికులర్ సెంటర్స్ని కూడా లొకేట్ చేయడానికి వీళ్ళిద్దరి యొక్క సహకారం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత సిక్స్త్ వన్ అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణపై ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేము కందు ఆ రాష్ట్రంలో గ్రూప్ A అండ్ గ్రూప్ B లెవెల్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై వాటిని నివారించడానికి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును అయితే స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ గ్రూప్ A, గ్రూప్ B లెవెల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సును తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ చేశారు దీన్ని. మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారించడానికి, వాటి మీద అవగాహన పెంచడానికి ఈ ఆఫీసర్స్ని రెడీ చేయడము, ఈ ఆఫీసర్స్నే వాటిని నివారించడానికి అంబాసడర్స్గా చేయడమే ఆ రాష్ట్రం యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళని మెయిన్ హెడ్గా చూపించి వాటిని నివారించడానికి వాళ్ళని ఒక పర్టికులర్ టాస్క్ ఫోర్స్లో తయారు చేయడమే దీని ఉద్దేశం. తర్వాత సెవెంత్ వన్, ఏ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు భారతదేశపు మొట్టమొదటి పాలీసెంట్రిక్ ప్రొస్థెటిక్ క్నీ అంటే మోకాలు అంటాం కదా, మోకాల్ని తయారు చేశారు? ఆన్సర్ వచ్చేసి IIT మద్రాస్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ రీసెర్చర్స్ మన ఇండియాలో ఫస్ట్ టైం పాలీసెంట్రిక్ ప్రోస్థెటిక్ మోకాలిని ఏప్రిల్ 8న ప్రారంభించారు. స్వదేశంగా అభివృద్ధి చేసిన
పాలీసెంట్రిక్ పోస్థెటిక్ మోకాలి వేలాది మంది మోకాళ్ళపై ఉన్న ఆంప్యూటీల జీవిత నాణ్యత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేంటంటే మనం ఇప్పటివరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాల్ అనుకుందాం. అయితే ఇప్పటి వరకు కూడా ఈ పర్టికులర్ పార్ట్ను మాత్రమే మనకి అవైలబుల్లో ఉంది. కాకపోతే ఈ కీ పైది ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ముడుకు పై నుండి పై భాగాన్ని తయారు చేశారనమాట ఐఐటి మద్రాస్ చెందిన రీసెర్చర్స్. అయితే దీనికి కదమ్ అని పిలువబడే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి సొసైటీ ఫర్ బయోమెడికల్ టెక్నాలజీ మరియు మొబిలిటీ ఇండియాతో కలిసి అభివృద్ధి చేశారు. ఈ మోకాళ్ళపై ప్రోస్థెసిస్కు పాలీసెంట్రిక్ మోకాలి అని ఐఐటి మద్రాస్ ప్రకటన చేసింది. కదం అనేది మోకాలు పైభాగంలో ఉన్న అంగవైకల్యం ఉన్నవారు సౌకర్యవంతమైన నడకతో దీన్ని యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. అది పర్టికులర్గా అర్థమవుతుంది మీకు. కృత్రిమ కాలు అండి, సింపుల్గా చెప్పాలంటే అంతే. అయితే ఇది ఒకవేళ ఎవరికైనా సరే మోకాలు పైభాగం కూడా పోయినా దానికి ఈ knee అతికించి ఇకపై నడిచే అవకాశం ఇస్తారనమాట. తర్వాత 8th వన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని సెబీ అంటాము. ఇది ఏ దేశ ఫైనాన్షియల్ రెగ్యులారిటీ కమిషన్తో ఒప్పందం కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్సర్ వచ్చేసి మంగోలియా. చూడండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని సెబీ అంటాము. అయితే ఈ సెబీ మంగోలియా ఫైనాన్షియల్ రెగ్యులేటర్ కమిషన్ మధ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. క్యాపిటల్ మార్కెట్లు, కెపాసిటీ బిల్డింగ్ కార్యకలాపాలు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ఇలాంటి వాటి మీద ఈ మంగోలియా ఫైనాన్షియల్ రెగ్యులేటరీ కమిషను అండ్ సెబీ మధ్య సహకారం అయితే ఉంటుంది. అంటే ఈ ఎంప్లాయీస్కి వాళ్ళ ఎంప్లాయీస్కి వీళ్ళు ట్రైనింగ్లు ఇచ్చుకోవడాలు అండ్ అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్ల విషయాల్లో, కెపాసిటీ బిల్డింగ్ విషయాల్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడాలు. అంటే ఇది చెప్పాలంటే ఇది ఏంటంటే ట్రేడింగ్ బిజినెస్కి, వ్యాపారానికి ఇది చాలా మంచి అవకాశం కల్పిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ సమాచారం అక్కడికి, అక్కడ సమాచారం ఇక్కడికి పాస్ చేసుకోవచ్చు ఇకపై. అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మన ఇండియాలోనే సెక్యూరిటీ మార్కెట్లు నియంత్రించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం 1992 ప్రకారం ఏర్పాటైంది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. సెబీ యొక్క లక్ష్యాలు పెట్టుబడిదారులు ప్రయోజనాలను రక్షించడం, మన ఇండియాలో సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధిని నియంత్రించడం, ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బిజినెస్ చేస్తాం కదా, ఆ బిజినెస్ని సెక్యూర్గా ఉంచడము, ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇప్పటి వరకు సెబీ ఇతర దేశాల క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్లతో 27 ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది, ఇన్క్లూడ్ మంగోలియాతో కలిపి. తర్వాత 9, అటల్ ఇన్నోవేషన్ మిషన్, దీన్ని ఏఐఎం అంటారు. ఇది ఎప్పటి వరకు కొనసాగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్సర్ వచ్చేసి మార్చి 2023 అండి. మార్చి 2023 వరకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ని కొనసాగింపుకు కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో ఆమోదం తెలిపారు. మన ఇండియాలో ఇన్నోవేషన్ కల్చర్ని, అంటే కొత్త కల్చర్ని, అదేవిధంగా వ్యవస్థాపక అంటే ఏంటి, ఏదైనా ఒక సంస్థని లేదంటే ఒక పర్టికులర్ మిషన్ని లేదంటే పర్టికులర్ అభివృద్ధిని ఏర్పాటు చేసే వ్యవస్థని, సిస్టమ్ని సృష్టించడం కోసం పీపుల్ని లేదా యంగర్స్ని ప్రోత్సహించడం కోసం ఈ మిషన్ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఏఐఎం అనేది 10,000 అటల్ టింకరింగ్ ల్యాబులు ఏటీఎల్లు, అదేవిధంగా 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏఐసిలు ఏర్పాటు చేస్తోంది. ఇది కాకుండా 50 అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా మన ఇండియాలో కొత్త కల్చర్ని, లేదంటే మన ఇండియాలో యూత్కి, లేదంటే మన ఇండియాలో ఉండే కొత్త ఎంటర్ప్రీన్యూర్స్కి సహాయ సహకారాలు అందించడం కోసం ఇవి పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఏఐఎం అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ ద్వారా 200 స్టార్టప్లకు మద్దతు ఇస్తోంది. దీనికోసం బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలను అయితే దీనికోసం కేటాయించారు. దీని ద్వారా పర్టికులర్ స్టార్టప్స్కి సహాయం చేస్తుంది. అండ్ అదేవిధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఏర్పాటు చేశారు. స్కూల్స్, యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఎంఎస్ఎంఈ అండ్ పరిశ్రమ స్థాయిలో ఇది పర్టికులర్గా ఆవిష్కరణలు చేయడాలు లేదా ఏదైనా స్థాపించడాలు లేదా కొత్త ఆవిష్కరణలు చేసేవారికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క లక్ష్యం. నెక్స్ట్ 10 ప్రతిష్టాత్మకమైన సరస్వతి సమ్మాన్ 2021 పురస్కార గ్రహీత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ప్రొఫెసర్ రామదాస్ మిశ్రా. చూడండి, ప్రముఖ హిందీ కవి అండ్ సాహితీవేత్త ప్రొఫెసర్ రామదాస్ మిశ్రా సరస్వతి సమ్మాన్ 2021 పురస్కారానికి ఎంపికయ్యారు. 2015లో ఆయన రాసిన హిందీ కవితా సంకలనం మే టు యహోన్ హున్ దానికి ఈ ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన సరస్వతి సమ్మాన్ అనేది భారత రాజ్యాంగంలోని షెడ్యూల్
8లో జాబితా చేయబడిన భారతదేశంలో 22 భాషలలో ఏదైనా అత్యుత్తమ గద్య లేదా పద్య సాహిత్య రచన చేసిన వారికి సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పురస్కారం అన్నమాట ఇది. దీనికి భారతీయ జ్ఞాన దేవత పేరు పెట్టారు, సరస్వతి సమ్మాన్ అని. ఇది 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా ఈ అవార్డు అయితే స్థాపించడం జరిగింది. తర్వాత 11 గాఫిన్ 303 అనేది భూ పరిశీలన ఉపగ్రహం. ఇటీవల ఏ దేశం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిందంటే చైనా అండి. చూడండి, చైనా జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి లాంగ్ మార్చ్ 4C ర్యాకెట్లో భూ పరిశీలించడానికి కొత్త శాటిలైట్ని దాని పేరు వచ్చేసి గాఫెన్ 303ని సక్సెస్ఫుల్గా చైనా ప్రయోగించింది. కక్షలో ఉన్న ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు గాఫెన్ 302ని ఇప్పటికే వాళ్ళు పంపించేశారు అంతరిక్షంలోకి. ఇప్పుడు పంపించింది థర్డ్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు సముద్రాలు కావచ్చు, భూమి మీద ఉండే సముద్రాన్ని, భూమిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడానికి, అనలైజ్ చేయడానికి ఈ శాటిలైట్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 12 2022లో క్రీడలో డోపింగ్ నిర్మూలన కోసం, క్రీడలు అంటే స్పోర్ట్స్లో డోపింగ్ని కంట్రోల్ చేయడం కోసం యునెస్కో ఫండ్కి భారతదేశం ఎంత మొత్తాన్ని ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి USD 72,124 అండి. USD అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్స్. ఓకే, మన ఇండియా ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2022లో క్రీడలో డోపింగ్ నిర్మూలించడానికి యునెస్కో ఫండ్కి 72,124 యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ని అయితే ప్రొవైడ్ చేసింది. దీని ద్వారా డోపింగ్ నిర్మూలించడానికి యునెస్కో తీసుకునే చర్యలకి ఈ డబ్బు అనేది కొంత మద్దతు అయితే ఇస్తుంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్న కంట్రీస్ అన్నింటిలో కూడా స్పోర్ట్స్లో డోపింగ్ని పూర్తిగా ఆపడానికి. తర్వాత 13 అలెగ్జాండర్ వుసిక్ రెండోసారి ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి నియమితులయ్యారంటే సెర్బియా అండి. ప్రస్తుత సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ 2022 అధ్యక్ష అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ విన్ అయ్యాడండి. అండ్ ఈ పదవిని రెండవసారి ఎన్నికయ్యి 5 సంవత్సరాల పాటు ఆ పదవిలో మళ్ళీ ఆయన కొనసాగుతారు. తర్వాత 14 ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, 8 ఏప్రిల్ 2015. 2022 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభించి 7 సంవత్సరాలు అవుతోందండి. కార్పొరేట్ వ్యవసాయేతర చిన్న లేదా సూక్ష్మ పరిశ్రమలకు 10 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు ఇవ్వడం కోసం, ఎలాంటి సెక్యూరిటీస్ చూడకుండా, పెద్ద సెక్యూరిటీస్ చూడకుండా రుణాలు ఇవ్వడం కోసం 10 లక్షల వరకు కూడా ఈ పథకాన్ని 8 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేశారు. అండ్ ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 18.60 లక్షల కోట్ల రూపాయలు, మొత్తానికి 34.42 లక్షలకు పైగా రుణాలు మంజూరు చేశారు. ఈ పథకం ముఖ్యంగా చిన్న వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది, వాళ్ళకి సహాయంగా ఉంటుంది. చిన్న అంటే 10 లక్షల లోపు బిజినెస్ చేసేవారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా చిన్న బిజినెస్లు పెట్టుకుంటే వాళ్ళ కింద పనిచేయడానికి ఉపాధి అవకాశాలు ఉంటాయి కదా, అది దాని ఉద్దేశం. అయితే నేను ఈ పర్టికులర్గా ముద్రా యోజన గురించి నేను డెడికేటెడ్ వీడియో చేశాను మన ఛానల్లో. దానికి ఒక 5 లక్షల మంది, 2 లక్షలు, 3 లక్షలు వ్యూస్ అయితే ఉంటాయి. ఎవరైనా ఈ ముద్రా యోజన గురించి తెలుసుకోవాలనుకుంటే, కొత్త స్టార్టప్ బిజినెస్ ఏమైనా పెట్టాలనుకుంటే అసలు ఆ స్కీమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూడండి. తర్వాత 15 అండి, కోవిడ్ ప్రికాషన్ డోస్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత వయసు పైబడిన వారికి ఇస్తారు ఈ వ్యాక్సిన్ అంటే? 18 సంవత్సరాలండి. మన ఇండియాలో ఒమిక్రాన్ XE వేరియంట్ అనేది ముంబైలో ఫస్ట్ కేసు అయితే నమోదైంది. ఆ విషయం మనందరికీ తెలుసు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి టీకా పంపిణీని మరింత విస్తరించింది. అంటే ఏప్రిల్ 10వ తారీఖు నుండి 18 సంవత్సరాలు పైబడిన అందరికీ, అంటే ఆల్రెడీ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి, బూస్టర్ డోస్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళకి ప్రికాషన్ డోసులు అయితే పంపిణీ చేయనున్నారు. అంటే ఇప్పటికే మనము ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, తర్వాత బూస్టర్, ఆ తర్వాత ఈ ప్రికాషన్ డోస్ అనేది ఇస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ప్రైవేట్ కేంద్రాల్లో మాత్రమే ఈ డోసులు పంపిణీ జరగనున్నట్లుగా తెలిపింది. అయితే ఈ ప్రికాషన్ డోసు ప్రైవేట్ సంస్థల్లో ఇస్తామని చెప్తున్నారు. మరి అది ఫ్రీనా లేదంటే డబ్బులు కట్టాలా అనేది ఇంకా ఏం చెప్పలేదు. నాకు తెలిసి ప్రికాషన్ డోస్ అని చెప్తున్నారు కాబట్టి అది మనకు నచ్చితేనే తీసుకోవాలి. నచ్చితే తీసుకోవాలంటే అది ఖచ్చితంగా డబ్బులతో పనే అని చెప్పొచ్చు, ప్రైవేట్కి అప్పచెప్పారు కాబట్టి. అండ్ ఎప్పటి వరకు 60 సంవత్సరాల వరకు ఉన్నవారికి అందరికీ కూడా కోవిడ్ టీకాలు ఇవ్వడానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇది ప్రికాషన్ డోస్ అనమాట. తర్వాత 16 తెలంగాణ రాష్ట్ర హాకీ జట్టు నూతన కెప్టెన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రామకృష్ణ అండి. జాతీయ సీనియర్ పురుషుల హాకీ ఛాంపియన్షిప్లో పాల్గొనే
తెలంగాణ జట్టుకు రాష్ట్ర హాకీ సంఘం ఆ జట్టును ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 12 వరకు భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో పాల్గొనే మన తెలంగాణ జట్టుకు రామకృష్ణ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఈ మేరకు తెలంగాణ హాకీ సంఘం సెక్రటరీ ముఖేష్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. అండ్ ఈ టీంకు సురేందర్ పింగ్ కోచ్గా, మహమ్మద్ అబీబ్ మేనేజర్గా వ్యవహరిస్తారని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకసారి మనం కిక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ని ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందంటే సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. క్రింద ఏ దేశ ప్రధానులపై రష్యా నిషేధం విధించిందంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే 1064 యాంటీ కరప్షన్ మొబైల్ యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఉత్తరాఖండ్. ఏ దేశ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ బూస్టర్ను విజయవంతంగా పరీక్షించిందంటే భారతదేశము. అండ్ సాంకేతిక సహకారం కోసం UIDAI ఏ భారత ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఇస్రోతో. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణపై ఆన్లైన్ కోర్సును ప్రారంభించిందంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు భారతదేశపు మొట్టమొదటి సాలీసెంట్రిక్ పాస్థెటిక్ని అంటే మోకాల్ని తయారు చేశారు అంటే IIT మద్రాస్ వాళ్ళు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ దేశ ఫైనాన్షియల్ రెగ్యులారిటీ కమిషన్ మధ్య ఒప్పందం కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే మంగోలియా. తర్వాత అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎప్పటి వరకు కొనసాగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటే మార్చి 2023 అండి. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ 2021 పురస్కార గ్రహీత ఎవరు అంటే ప్రొఫెసర్ రామదాస్ మిశ్రా. తర్వాత క్వశ్చన్ గాఫెన్ 303 అనేది భూ పరిశీలన ఉపగ్రహం ఇటీవల ఏ దేశం ప్రయోగించిందంటే చైనా అండి. అండ్ 2022లో క్రీడల్లో డోపింగ్ నిర్మూలన కోసం యునెస్కో ఫ్రంట్కి భారతదేశం ఎంత మొత్తాన్ని ప్రకటించిందంటే $72,120. తర్వాత అలెగ్జాండర్ వునిక్ రెండోసారి ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారంటే సెర్బియా. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే కోవిడ్ ప్రికాషన్ డోస్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత వయసు పైబడిన వారికి ఇస్తారంటే 18 సంవత్సరాల వరకు మాత్రం ప్రజెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇదిగా ఈ వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.